తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చి సుమారు 12 సంవత్సరాలు గడుస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి చెందింది ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ భవన్లో అయితే అంగరంగ వైభవంగా సంబరాలు అయితే నిర్వహించుకున్న పరిస్థితి ఉంది. మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి లలితారెడ్డి గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది, మీరు ఉద్యమం టైంలో కూడా ఉన్న వ్యక్తి, మీరు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. అంటే ఎప్పుడు జూన్ 2 వచ్చినా కూడా మనం సాధించుకున్న రాష్ట్రం ఇది. అంటే మనము స్వాతంత్ర సమరయోధంలో లేము, మనం ఆ టైంలో లేము, లైక్ 1947లో. బట్ మనం ఎంత గొప్ప అంటే రియల్గా మనమందరం కొట్లాడి, మీరు నేను మనందరం కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది. సో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. చాలా హ్యాపీగా ఉంది. పుష్కర కాలం అయింది. మనము తొలి 9 సంవత్సరాల్లోనే కేసీఆర్ గారి పాలనలో ఎంతో అభివృద్ధి చెందాము. మొత్తం దేశంలోనే ఇంత చిన్న రాష్ట్రంగా అవతరించి అంత అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏదైనా ఉంది అంటే మన తెలంగాణ రాష్ట్రమే. ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. తెలంగాణలో ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళ విగ్రహాలు ఇప్పుడు పెడుతున్నారు, అదే బాగా హాట్ టాపిక్ గా మారింది. ఎట్లా చూస్తారు? అంటే ఇందాక కేటీఆర్ గారు చెప్పారు, దేశపతి గారు కూడా చెప్పారు, ఆల్రెడీ గద్దలు తిరుగుతున్నాయి పైన, తెలంగాణ రాష్ట్రం పైన. ఇట్స్ లైక్ రోరింగ్ అవుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మరి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యాక్చువల్గా అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళకి అంటే వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పగించబడ్డాయి. దే హ్యావ్ దేర్ ఓన్ పోస్ట్. సో వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు కూడా తెలంగాణకి ధీటుగా అభివృద్ధి చేసుకోవాలి. అది వదిలేసి మళ్ళీ ఇక్కడ అనేది మరి వాళ్ళ విఘ్నతకే వదిలేయాలి మనం. సుమారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అటు ఇటుగా గడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్ర పెత్తందారుల పాలన నడుస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే తెలంగాణ వ్యక్తుల పాలన నడుస్తుంది అంటారా? ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. టైమ్ అండ్ అగైన్ అక్కడ కూర్చున్నది కాంగ్రెసా లేకపోతే మరి టీడీపీనా అర్థం కావట్లేదు. సో ఆ పెత్తందారులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఎంటర్ అవుతున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఏ విషయానికైతే ఇన్ని సంవత్సరాలు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో మరి ఇప్పుడు కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ మళ్ళీ అటు సైడే కాన్సన్ట్రేట్ చేసి అట్లాంటి వాళ్ళకే పెద్దపీట వేస్తూ అంటే రిసెంబ్లింగ్ యాక్చువల్లీ కనిపిస్తుంది క్లియర్గా. పవన్ కళ్యాణ్ ఏదైతే సభ పెట్టబోతున్నాడు అంటూ కూడా నిన్నటిదాకా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి తెలంగాణ అస్తిత్వం మీద బురద జమ్మే ప్రయత్నం కూడా చేశారు. ఎట్లా చూస్తారు? దాన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అవసరం లేదు అదంతా. మనం ఎంత గొప్పగా పోరాడి ఉద్యమించి సాధించుకున్న మన తెలంగాణ, ఒకవేళ మళ్ళీ తెలంగాణ మీదకి అలా ఎవరన్నా వచ్చి మళ్ళీ ఎలాంటి చెడు చేయాలని ప్రయత్నించినా ఆగేదైతే లేదు. మళ్ళీ ఉద్యమిస్తారు, ప్రజలందరూ ఉద్యమిస్తారు, మనం అందరం ఉద్యమించాల్సిందే. సో అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకురాకపోతేనే మంచిది. ఇప్పుడు అదే వ్యక్తి ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు ఏమన్నారు, ఎన్ని రోజులు నేను ఉపవాసాలు ఉన్నాను అంటే పస్తులున్నాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది అని చెప్పారు. అదే పర్సన్ మరి ఏ హక్కుతో మళ్ళీ వచ్చి నిర్మాణ తెలంగాణ అని చెప్పి వై ఈస్ కమింగ్. సో దాంట్లోనే మనకు తెలిసిపోతుంది కదా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో ఉద్యమకారులందరినీ కూడా దగ్గరికి తీస్తా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది, మేనిఫెస్టోలో కూడా పెట్టింది. ఇప్పుడు కేకే కమిటీ అని చెప్పేసి ఎంత ఇది చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం జరుగుతుంది అంటారా? చూడాలి. ఇప్పటివరకైతే ఎన్నో హామీలు ఇచ్చారు, ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో గ్యారంటీలు ఇచ్చారు. ఏదైతే ఫుల్ఫిల్ చేయలేదు ఇది కూడా చూద్దాం మరి ఏం చేస్తారనేసి. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ ప్రజలకి? మనం ఎంతో కష్టపడి ఉద్యమించి ఎన్నో సంవత్సరాలు పోరాడి మనం సాధించుకున్న తెలంగాణ, మనం అందరం కూడా మన తెలంగాణని ఎప్పటికీ కాపాడుకోవాలి. ఆ బాధ్యత మనందరి స్కంధాల పైన ఉంది. ఎవరైనా వచ్చి మళ్ళీ మన ఆశల సౌదాన్ని, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఒకవేళ విచ్ఛిన్నం చేయాలని ప్రయత్నిస్తే మటుకు మీరు ఎవరు ఆగొద్దు, మేము ఎవరం కూడా ఆగము. మనం అందరము పోరాడదాం ఖచ్చితంగా కలిసి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో అయితే అంగరంగ వైభవంగా అయితే వేడుకలు అయితే చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు వేడుకలు చేసుకుంటా ఉన్నారు, ఇప్పుడు ఇంకా ఆంధ్ర పెత్తందారుల హస్తాల్లోనే తెలంగాణ ఉందంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మనం తెచ్చుకున్న ఈ తెలంగాణ, కేసీఆర్ అంటే తెలంగాణ అంటే కేసీఆర్. ఈ 10 ఏళ్ళు మనము కేసీఆర్ గారు తెచ్చిన ఈ సంబరాలు చూసాం. ఇప్పుడు ఈ 2.5 ఏళ్లలో ఈ ప్రజాపాలన ఉన్న ఈ ప్రభుత్వం చూస్తున్నాము. వీళ్ళ అమరవీరులకి ఒకసారి జోహార్ చెప్తున్నాను. ఈ ప్రజాపాలన ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ పాలన కాదు, కాంగ్రెస్ పాలనలో అమరజీవులకు కాదు, కార్మికులకు కాదు, రైతులు కోసపడుతున్నారు.
నిరుద్యోగుల కోసం పడుతున్నారు, విద్యార్థుల కోసం పడుతున్నారు. మీరు ఎక్కడ సంబరాలు చేస్తారని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ పరేడ్ గ్రౌండ్లో ఈ ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి చెప్తున్నాడు, అందరూ జూన్ 2 అంటే వెయిట్ చేశారు. ఇవాళ నోటిఫికేషన్స్ ఇస్తారు, ఉద్యోగ అవకాశాలు ఇస్తారు, రిటైర్మెంట్ వాళ్ళకి బెనిఫిట్లు ఇస్తారు, మాకు ఇప్పటికన్నా పిఎఫ్ను రిలీజ్ చేస్తారు. ఇవాళ కోసం చాలా మంది వెయిట్ చేసి ఇవాళన్నా జూన్ 2 రోజు మాకేమన్నా గుడ్ న్యూస్ వస్తారేమో, మాకేమన్నా నోటిఫికేషన్స్ వస్తాయేమో కానీ ఎక్కడా దాని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. రైతులు కష్టపడి ఘోషపడుతున్నారు, విద్యార్థులు ఘోషపడుతున్నారు, గురుకులలో విద్యార్థులకు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పటికీ అదే అశోక్ నగర్లో కానీ చిక్కడపల్లిలో కానీ అదే ఆవేదనతో ఉన్నారు. మొన్న ముఖ్యంగా దిల్సుఖ్ నగర్లో చూసినట్టయితే స్టూడెంట్స్ కానీ జూన్ 2 వరకు వెయిట్ చేస్తాము, ఆ తర్వాత ఈ జూన్ 2 తర్వాత విద్యార్థులా లేకపోతే ముఖ్యమంత్రి అని చెప్పి సవాల్ కూడా విసిరాను. ముఖ్యంగా చెప్తున్నాను, మీరు ఇప్పటికైనా ఈ తెలంగాణ మనం తెచ్చుకున్న తెలంగాణకి మీరు ఇస్తా అన్న 2 లక్షల ఉద్యోగాలు 2.5 సంవత్సరాలు అయింది. మీరు ఎన్ని ఇచ్చారు? వాళ్ళ కడుపు కోత మీకు వినబడట్లేదా? కడుపు కోత మీకు కనబడట్లేదా అని చెప్తున్నాను. మరికొద్ది రోజుల్లోనే మళ్ళీ చెప్తున్నాను, గల్లా ఎగిరేసి చెప్తున్నాము, కాబోయే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళీ జెండా ఎగరబోయేది బీఆర్ఎస్ అని చెప్తున్నాను. నిజాం కాలేజ్ నుంచి కిరణ్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు సుమారు 3 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. విద్యార్థులకు ఏం చేసిందంటే ఏం చెప్తారు? విద్యార్థులకు ఏం చేసలేదు కానీ తెలంగాణకు మాత్రం 30 రూపాయలు పెట్టి అప్పులు చేశారు, 4 లక్షల అప్పులు. విద్యార్థులకు నోటిఫికేషన్ వదులుతుందని చెప్పేసి జనవరి 9వ తారీఖు నా సైన్ ఒక సిగ్నేచర్ అంటే మామూలుగా అతను సంతకం ఒక నరేంద్ర మోడీ లేదంటే దేశానికి ఏదో ఉద్ధరించడం వల్ల అక్కడ నేను సంతకం పెడతా, అందరు విద్యార్థులు ఉన్నత స్థాయిలో పెడతాను అన్నాడు. కానీ ఇప్పటి వరకు చేసింది ఏమి లేదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఉంపడి గతిలోకి పనిచేస్తాడు రేవంత్ రెడ్డి చేసే అరాచకాలు ఎట్లున్నాయంటే అటుగానట్టు ఇటుగానట్టు మధ్యలో మనం ఏట్ల పడినట్టు ఉన్నది విద్యార్థులు మొత్తం. కానీ ఈ జూన్ 2వ తారీఖు లేదా 3వ తారీఖు విద్యార్థులు మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం కదిలొచ్చి ఉద్యమం చేసే అనేసరికి మొత్తం హాస్టల్స్ మొత్తం సీల్ చేసి సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి ఒక వెకేషన్ నోటీస్ వదిలిండు. కానీ విద్యార్థులను రాకుండా ఇంటి నుంచి కట్టడి చేసి ఈరోజు బతికిపోయింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు విద్యాశాఖ మొత్తం ప్రశాంతంగా ఉంది, మొత్తం ఉద్యోగాలు కూడా మేము ఇచ్చినాం అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు ఒకరు నిరూపించండి అన్న, ఒక్కటి. సో మీ మీడియా ఉన్నది, మా పేద ప్రజలు ఉన్నారు, పేద ప్రజల్లో పుట్టిన విద్యార్థులు ఉన్నారు, చదువుకునే అన్నలు ఉన్నారు, మా అక్కలు ఉన్నారు, తోటి చెల్లెళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు ఒక లెటర్ చూపించమన్నా అన్న, ప్రతి ఒక్కరు తెలంగాణకు సలాం కొట్టిపోతాం అందరి ఇంటికి. సో ఎటు కానట్టు మా జీవితాలు మొత్తం మధ్యలో మిగిలిపోయినాయి. ఒక ఉద్యోగం కానీ, ఒక నోటిఫికేషన్ కానీ, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, ఎలాంటి నోటిఫికేషన్ వదలకుండా, ఎలాంటి ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా, స్కాలర్షిప్లు ఇవ్వకుండా మా నోర్లు కట్టిపడేస్తున్నాడు రేవంత్ రెడ్డి. సో రేపటి రోజున బుద్ధి ఎట్లా చెప్తున్నాం అంటే తెలంగాణ గద్దె దింపేంత వరకు పోరాడతామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, చదువుకోకుండా ఇట్లా పోరాటాలు చేసుకుంటూ రాజకీయాలు చేస్తే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూస్తారు? లైబ్రరీలో కొన్ని వేల మంది నాతో పాటు అన్నలు అక్కలు, నేను ఈరోజు తెలంగాణ ఆర్మీ దినోత్సవం అని చెప్పేసి బయటకు వచ్చానే కానీ నాతో పాటు అన్నలు అక్కలు ఇప్పటికీ 24 అవర్స్ 24 గంటలు కంటే నిద్ర లేకుండా చదువుతున్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్తాడు రేవంత్ రెడ్డి? ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఓట్లు వేయించుకున్నాడు. ఉద్యోగం ఇస్తానని చెప్పేసి అందరి నోట్లో బెల్లంగడ్డ పెట్టింది మంచిగా. ఎట్లా అంటే అమ్మ 4,000 పింఛన్ అని చెప్పేసి 40,000 అని చెప్పినాడు, 2,000 పింఛన్ అని 4,000 అన్నాడు, ఇంకొకటి 10,000 అని చెప్పేసి ఎకర పొలానికి 15,000 అన్నాడు. కానీ ఇప్పటి వరకు ఒక రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఒక ముసలి వాళ్ళకి పింఛన్ కానీ ఎలాంటి పథకం లేదు. 6 పథకాలు ఇచ్చినాడు. 6 పథకాలు ఒక్క పథకం నెరవేరిందా? ఒక్క పథకం కూడా నెరవేరలేదు. మరి ఎక్కడ పెట్టినాడు రేవంత్ రెడ్డి? కానీ 4 లక్షల కోట్లు అప్పు చేసిండు, అంతా కలిసి 2.5 సంవత్సరాలు. తెలంగాణ అనే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో 4 లక్షల కోట్లు అప్పు చేస్తే 2 సంవత్సరాలకు మాత్రమే నువ్వు 4 లక్షల కోట్లు అప్పు చేసినావు. మరి ఎక్కడికి వెళ్ళి పెట్టినావు మొత్తం అప్పు? అంటే రాహుల్ గాంధీకి, ఉంపుడుగత్తైన చంద్రబాబు నాయుడికి వీళ్ళ విగ్రహాల పేరు పెడుతుండు. ఈ విగ్రహం పెడుతున్నాను, మూసినది మూసేస్తున్నాను, శుద్ధీకరణ చేస్తున్నాను అని చెప్పేసి చండాలమైన మాటలు చెప్పి, అబద్ధాలకు కొడుతున్న మాటలు చెప్పి రైతులను కానీ, పేద ప్రజలను కానీ, మీలాంటి మీడియా మిత్రులను కానీ, మాలాంటి అన్నలు కానీ, అక్కలు కానీ అందరినీ ముంచేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి మీద మీరు అడగాల్సిన కష్టాలు ఏంటి? మరి కసితో కూడుకున్నటువంటి విద్యార్థులు రేపటి రోజున ఎట్లా బుద్ధి చెప్తారంటే తన సంతకంతో కాకుండా తన ఓటుతో విద్యార్థులు సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఫైనల్గా విద్యార్థులుగా మీరు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఏం డిమాండ్ చేస్తలేమన్నా, ఆయన ఇస్తా అన్న నోటిఫికేషను, అలాగే వదులుతా అన్న స్కాలర్షిప్లు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్లు కానీ విద్యార్థులకు వదిలితే పేద ప్రజలు సంతోషంగా బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.